తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ వాటన్నింటినీ కూడా తిప్పికొట్టి ప్రజలకి వాస్తవాలు తెలియచేయాలన్న ఆలోచనతో శాసనమండలి సమావేశాల్లో అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం కష్టపడడం జరిగింది. చాలా వరకు ప్రజలకి వాస్తవాలను తెలియజేయడం కూడా జరిగింది. ఇందులో భాగంగా నేను మీకు ఒక 9 విషయాల గురించి శాసనమండలిలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి అంశాల గురించి ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఈరోజు మీ అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి రోజే జరిగినటువంటి కార్యక్రమంలో శాసనమండలి సమావేశాల్లో వైస్ ఛాన్సలర్స్ ఇష్యూని గురించి మాట్లాడడం జరిగింది. అంటే వైస్ ఛాన్సలర్స్ అన్నది ఒక హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి అది ఒక అత్యున్నత విద్యా వ్యవస్థ. మరి అక్కడ వైస్ ఛాన్సలర్స్ నియామకంలో గవర్నర్ గారి పాత్ర ఉంటుంది. సో గవర్నర్ గారి ఆదేశాల ప్రకారం దానికి సెర్చ్ కమిటీ కానీ అవన్నిటి ద్వారా ఈ వైస్ ఛాన్సలర్ నియామకం జరుగుతుంది. అయితే ఎప్పుడు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా ఇలా ప్రభుత్వాలు రాగానే మూకుమ్మడిగా వైస్ ఛాన్సలర్స్ని బలవంతంగా రాజీనామాలు చేయించినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జూన్ నెలలో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయగానే జూన్ 27, 28, 29 ఈ 3 తారీఖుల్లో 19 మంది వైస్ ఛాన్సలర్స్లో 17 మంది దగ్గర రాజీనామాలు చేయించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ గారు చెప్పింది ఏంటంటే ఛాలెంజ్ చేశారు, మీరు కనుక నాకు ఎవిడెన్సెస్ ఇస్తే నేను దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తానని చెప్పడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఇచ్చాం. అంటే ప్రధానంగా వాళ్ళు ఇచ్చినటువంటి రిజిగ్నేషన్స్ లెటర్స్లోనే రాశారు, మాకు ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ నుంచి అలానే స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మేము రాజీనామా చేయాల్సి వచ్చిందని వాళ్ళు ఇచ్చినటువంటి రిజిగ్నేషన్స్ లెటర్లో వాళ్ళు మొట్టమొదటి పదంగా దాన్ని ఆ విధంగా పెట్టి ఇవ్వడం కానీ, అలానే వైస్ ఛాన్సలర్స్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ బెదిరించడం కానీ, మీరందరూ కూడా రాజీనామాలు చేయాల్సిందే అని చెప్పి వారందరినీ కూడా బలవంతం చేసినటువంటి సందర్భాలని వీడియో క్లిప్పింగ్స్ ద్వారా పెన్ డ్రైవ్స్ ద్వారా మేము శాసన మండలిలో చైర్మన్ ద్వారా లోకేష్ గారికి అందించడం కూడా జరిగింది. అయితే ఏదైతే చెప్పినారో నేను జ్యుడిషియరీ ఎంక్వైరీ వేస్తానని చెప్పినారో మేము అన్ని ఆధారాలు వాళ్ళకి శాసన మండలిలోనే వారికి సబ్మిట్ చేసినా కూడా ఈ రోజుకి కూడా ఏ విధమైనటువంటి విచారణ కూడా దాని మీద వేయకపోవడం అన్నది ప్రజలందరూ కూడా గమనించాలి. ఏ విధంగా జరుగుతూ ఉంది, ఏ విధంగా బెదిరింపులు ఉన్నాయి, ఏ స్థాయిలో బెదిరింపులు ఉన్నాయి, ప్రజల్ని ఎలా చేస్తూ ఉన్నారు అన్నది మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి. మరి వారు చెప్పినటువంటిదే ఏదైతే అందరూ కూడా శాసనసభ శాసన మండలి అంటే అక్కడ ఒక పద్ధతిగా జరుగుతాయి, అక్కడ చెప్పినటువంటి మాటకు ఒక స్పష్టత ఉంటుంది అని చెప్పినటువంటి మాటకు కూడా ఈరోజు విలువ లేకుండా పోయింది. ఇకపోతే రెండో పాయింట్ ఫీజు రియంబర్స్మెంట్ గురించి శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ లోకేష్ గారు చెప్పినటువంటి పదం 4100 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు బకాయిలు పెట్టెళ్ళారు. ఈరోజు పిల్లలందరూ కూడా ఆ కారణం వల్ల ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ను కూడా శాసన మండలిలో నేను సబ్మిట్ చేస్తాను. నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగానే ఈ ఇష్యూస్ కూడా వచ్చినాయి. ఏం చెప్తున్నానంటే 2019కి ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. వారు 1 సంవత్సరం పాటు ఫీజు రియంబర్స్మెంట్ ₹1 కూడా విడుదల చేయకపోతే 1880 కోట్ల రూపాయలని 2018-19 బకాయిల్ని ఒకే రోజు 28/4/2020న వాళ్ళు పెట్టినటువంటి 1 ఇయర్ బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ డే రిలీజ్ చేసినారు. అదేవిధంగా ఆ రోజు దాకా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి 2328 కోట్లను కూడా రిలీజ్ చేయడంతో పాటు ఆ రోజు నుంచి క్రమం తప్పకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి మార్చి, మే, ఆగస్ట్, నవంబర్ ఈ 4 నెలల్లో 3 నెలలకు ఒక్కొక్క క్వార్టర్ చొప్పున ఈ 4 నెలల్లో క్రమం తప్పకుండా 2020 నుంచి 2024 మార్చి దాకా ప్రతి 3 నెలలకు ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్ని సుమారుగా 700 కోట్ల రూపాయలని ఇచ్చినటువంటి రిలీజ్ చేసినటువంటి డేటాను కూడా వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. ఇక్కడ 2024 మార్చి నెలలో కూడా 2024 మార్చి 1వ తారీఖున ఫీజు రియంబర్స్మెంట్ బకాయిని ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2024 మేలో కానీ, ఆగస్టులో కానీ, నవంబర్లో కానీ ఈ 3 క్వార్టర్స్ రిలీజ్ చేయాలంటే జూన్లో ప్రభుత్వం మారిపోయింది, మేలోకి వచ్చేటప్పటికి ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంది. కాబట్టి ఈ 3 ఫీజు రియంబర్స్మెంట్స్ని ఇవ్వడానికి ఈ 3 నెలలు ప్రభుత్వం మారిపోయింది. కాబట్టి ఆ ప్రభుత్వం మారిన తర్వాత టీడీపీ వాళ్ళు ఇవ్వాలి, ₹1 కూడా ఇవ్వాలి.
అలానే 2024-25 సంవత్సరానికి సంబంధించి సుమారుగా 2,800 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాల్సి ఉంటే కేవలం 788 కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. మిగతా 3 క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి. అంటే 2023-24కి సంబంధించి 3 క్వార్టర్సు, 24-25కి సంబంధించిన 3 క్వార్టర్సు, మొత్తం 6 క్వార్టర్స్కి సంబంధించి 5,252 కోట్ల రూపాయలని వాళ్ళు రిలీజ్ చేయాల్సి ఉంటే ఇవన్నీ కూడా ఈరోజు పెండింగ్స్ ఉన్నాయి. అదేవిధంగా వసతి దీవెన, పిల్లలందరూ కూడా బయట రూమ్స్ తీసుకొని ఉంటారు. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క పిల్లోడికి 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు కూడా వసతి దీవెన కింద కోర్సెస్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆయన ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో 1,000 కోట్ల రూపాయలు, సుమారుగా పిల్లల్ని బట్టి ఒక 10 కోట్ల అటో ఇటో 1,000 కోట్ల రూపాయలని క్రమం తప్పకుండా ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ నెలలో ఆయన 1,000 కోట్ల రూపాయలను వసతి దీవెన కింద రిలీజ్ చేసినటువంటి డేటాను కూడా ఇవ్వడం జరిగింది. 2020లో అయితే ఫిబ్రవరి 24, 21లో ఫిబ్రవరి 28, 22లో ఏప్రిల్ 8, 23లో ఏప్రిల్ 27, ఇలా ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో ఆయన వసతి దీవెన రిలీజ్ చేస్తున్నారు. అయితే 2024లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏప్రిల్ నెలది ఒకటి పెండింగ్ ఉంది. ఇంకో 4 రోజులు పోతే మళ్ళీ ఏప్రిల్ నెల ఒకటి వస్తుంది. ఆ ఏప్రిల్ది తెలుగుదేశం పార్టీ పే చేయాలి, చేయలా. ఈ ఏప్రిల్ది తెలుగుదేశం పార్టీ పే చేయాలి, ఎంతవరకు దాని గురించి ఆలోచనే లేదు. ఇవి ఒక 2,000 కోట్ల రూపాయలు. మొత్తం వసతి దీవెనకు సంబంధించి 2,000 కోట్ల రూపాయల్లో 2 రూపాయలను కూడా ఈ రోజు వరకు రిలీజ్ చేయాలి. అవి ఒక 5,400 కోట్లు, ఇవి ఒక 2,000 కోట్లు, 7,400 కోట్ల రూపాయలు ఈ రోజుకి పెండింగ్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించండి. బటన్ నొక్కుతా ఉన్నారని ఎంత వెటకరంగా మాట్లాడేవాళ్ళు. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ వీటన్నింటినీ కూడా క్రమం తప్పకుండా ఎక్కడ బ్యాలెన్స్ లేకుండా కూడా షెడ్యూల్ ప్రకారం ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ విడుదల చేసినటువంటి ఘనత ఇప్పటి వరకు ఎప్పుడు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా పే చేశారు. మరి ఈరోజు వీళ్ళు పే చేయకుండా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు చెప్పడానికి 4,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పి నిందలేయడానికి ప్రయత్నించినప్పుడు ఆధారాలతో సహా వారికి ఇచ్చినాం. దాని మీద కూడా వారు ఎటువంటి మాటలు మాట్లాడలేకపోయినారు. ఇకపోతే 3వ విషయం, లోకేష్ గారు ప్రధానంగా చెప్పినటువంటి అంశం ఏంటంటే 13 లక్షల మంది, చాలా ఇంపార్టెంట్ పాయింట్, 13 లక్షల మంది గవర్నమెంట్ ఎడ్యుకేషన్ స్కూల్స్లో నుంచి పిల్లలందరూ కూడా డ్రాప్ అయినారు. దీనికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కారణం. అంటే రాష్ట్రంలో 13 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్స్లో నుంచి డ్రాప్ కావడానికి వైఎస్ఆర్సీపీ కారణమని ఒక పెద్ద ఆరోపణ చేస్తున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం పాపం చేస్తున్నారు? మీకు తెలుసు కదా, గవర్నమెంట్ స్కూల్స్ మనం చదువుకునేటప్పుడు ఎట్టున్నాయి, ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ ఎట్టున్నాయి. నాడు నేడు ద్వారా సుమారుగా 45,000 స్కూల్స్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దినారే. అందుకు డ్రాప్ అవుతారా 13 లక్షల మంది? వారందరికీ కూడా చక్కగా అంతకుముందు లేవు ఫ్యాన్స్ కానీ, లైట్స్ కానీ, ఫర్నిచర్, డ్యూయల్ డెస్క్లు, పిల్లలందరూ కూడా చక్కగా మంచినీళ్ళు తాగాలి. అంతకుముందు ట్యాప్ వాటర్ కూడా దొరికేటివి కాదు. ఈరోజు ప్రతి స్కూల్లో కూడా ఆర్ఓ సిస్టమ్స్ పెట్టాం, యూవీ సిస్టమ్స్ కూడా కాదు. ఈ ఆర్ఓ సిస్టమ్స్ పెట్టి వారందరికీ కూడా టీచర్స్కి అందరికీ మంచినీటి సదుపాయం ఏర్పాటు చేసినాం. అందుకు పిల్లలు డ్రాప్ అవుతారా? అలానే టాయిలెట్స్ మీరు చూడండి, మన ఇళ్లలో కంటే కూడా అద్భుతంగా ఈరోజు ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా అద్భుతంగా మార్బుల్స్ వేసి, గ్రానైట్స్ వేసి, టైల్స్తో వాటన్నిటిని కూడా టాయిలెట్స్ని అద్భుతంగా వాటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా పిల్లలందరికీ కూడా అంతకుముందు ఎలా ఉన్నాయి, గోడ మీద నల్ల పెయింట్ వేస్తే దాని మీద ఐవార్లందరూ కూడా టీచ్ చేసేవాళ్ళు. ఈరోజు అంతా కూడా గ్రీన్ బోర్డ్స్ ఉన్నాయి. అలానే ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్, ఒక్కొక్క బోర్డు 2,70,000. లోయర్ క్లాసెస్కి అయితే స్మార్ట్ టీవీలు, ప్రతి క్లాస్లో కూడా స్మార్ట్ టీవీలు పెట్టారు. ప్రతి పిల్లోడికి కూడా బైజూస్ ట్యాబ్ ఇచ్చారు. సో ఇంత కాంపౌండ్ వాల్స్ పెట్టారు. మిడ్ డే మీల్స్, అంతకుముందు ఎలా ఉంది, మెనూ అసలు లేదు కదా, ఏదో భోజనం అట్లా పెట్టడం, ఒక కూర వేయడం ఉండేది. కానీ ఈరోజు చక్కగా రోజుకొక మెనూ ద్వారా కోడిగుడ్డు ఇవ్వడం కానీ, ఇవన్నింటిని కూడా అద్భుతంగా మిడ్ డే మీల్ సుమారుగా 44 లక్షల మంది పిల్లలకి ప్రతిరోజు మిడ్ డే మీల్ పెడతా ఉన్నాం. అలానే పిల్లలు ఇంకా బాగుండాలని రాగి జావా ఇస్తూ ఉన్నాం. ఇలా ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇన్ని గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లలకి వీటన్నింటినీ కూడా ఏర్పాటు చేసి ఈరోజు గవర్నమెంట్ విద్యా వ్యవస్థని భారతదేశంలోనే ఒక అత్యున్నతమైన వ్యవస్థగా మన ఆంధ్ర రాష్ట్రంలో తీర్చిదిద్దినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే అంతకుముందు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఎంత నాసిరకంగా ఉన్నాయి. కింద కూర్చుంటే కింద పెచ్చులు ఊడిపోయి, పైన ఎప్పుడు పైనుంచి స్లాబ్ పడిపోద్దో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంత అద్భుతంగా తీర్చిదిద్దితే జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను నాశనం చేసి 13 లక్షల మంది పిల్లలు డ్రాప్ అవుట్ కావడానికి కారణం అని చెప్తే అంతకంటే దారుణమైనటువంటి విషయం ఇంకోటి ఉండదు. ఈరోజు మీరు చూడండి గవర్నమెంట్ స్కూల్స్ని, ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, నేను కానీ మీరు కానీ చెప్పాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ స్కూల్స్ ఒకప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. అన్నిటికంటే దారుణమైనటువంటి ఇష్యూ ఇంకొకటి ఉంది, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. ఇది మనం తయారు చేసేది కాదు, ఇది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఒక పాపులర్ డిక్షనరీ.
జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అందరికీ కూడా విద్యా కానుక అని చక్కగా బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ, యూనిఫామ్స్ అంతకుముందు స్టిచ్ చేసి పిల్లలకి ఇచ్చేస్తే ఒకడికి పొట్టి, ఒకడికి పొడుగు, ఒకడికి లావు అయితే పట్టేది కాదు, ఒకడికి లూజ్ ఎక్కువ ఉండేది. కానీ ఈరోజు అలా కాకుండా వాళ్ళందరికీ కూడా క్లాత్ ఇచ్చి కుట్టుకూలు ఇచ్చి కుట్టించుకోమని చెప్పారు. బెల్టు, షూస్, డిక్షనరీ, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇచ్చారు. అయితే ఒక పెద్ద ఆరోపణ, దారుణమైనటువంటిది ఏంటంటే డిక్షనరీలో గాడ్ అనే పదానికి అర్థం ఉంది. ఆ అర్థం ఇది యూరోపియన్ కంట్రీస్లో ఇది తయారైంది కాబట్టి గాడ్కి క్రిస్టియన్ పదాలలో వచ్చేటట్టుగా దానికి అర్థం ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసినటువంటి డిక్షనరీలో కొల్ల మతాలని చిచ్చుపెట్టేలాగా ఉంది అని చెప్పి మాట్లాడారు. ఏ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలోనైనా అదే ఉంటుంది, గాడ్ అనే దానికి డిక్షనరీ. అందరం కూడా దీన్నే ఫాలో అవుతాం, దీన్నే చదువుతాం. డిక్షనరీని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి దాంట్లో అర్థం ఈ విధంగా ఉందని చెప్పి లోకేష్ గారు శాసనసభలో మాట్లాడారు. దాన్ని చాలా ఘోరమైనటువంటి విషయం. ఈ డిక్షనరీ జగన్మోహన్ రెడ్డి గారు రాయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసింది కాదు. అటువంటిది కూడా మనము నిందలేసి ప్రభుత్వానికి ఆపాదించడం అన్నది మీరు చూస్తూ ఉన్నారు. అలానే అన్ఎంప్లాయ్మెంట్కి వచ్చేటప్పటికి 20 లక్షల జాబ్స్ ఇస్తానని చెప్పారు. జాబ్స్ ఇచ్చేలోగా 20 లక్షల మందికి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అన్నారు. ఒక్కటికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం ఆలోచించట్లా.